హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భావన వంకాయలపాటి. ఈరోజు మనం పెప్లమ్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూద్దామండి. దీనికోసం ఫ్రాక్ కోసం 1 శారీ మొత్తం 6 మీటర్స్ తీసుకున్నాను. అది ఏ విధంగా కట్ చేస్తానో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మొత్తం 31 ఉందండి. 31/4 చేయాలి. 4 చేస్తే 7.5 వస్తుంది. సో ఈ 7.5 మెజర్మెంట్ని మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. 7.5 టేప్ అయినా ఆర్ అదర్ స్కేల్ అయినా ఏదైనా యూస్ చేసి మెజర్మెంట్ని ఇలా మెజర్ చేసుకున్నాం. ఇక్కడ ఖర్చు కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఫుల్ పొడవు మొత్తం పొడవు వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్లో మనం బాడీ పార్ట్ కోసం ఎంతైతే పొడవు తీసుకుంటామో దీనిలో కూడా అంతే పొడవు తీసుకోవాలండి. తర్వాత కింద ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం టోటల్గా వచ్చేసి 24. దాంట్లో ఇప్పుడు నేను పైన బాడీ పార్ట్ వరకు 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 14 ఇంచెస్ మనం ఇక్కడ 14 ఇంచెస్ అసలు పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ మొత్తం 15 ఇంచెస్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ 15 ఇంచెస్ ఈ పొడవుని నేను షోల్డర్ కోసం మొత్తం లెంత్ 7 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ కోసం కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ షోల్డర్ లెంత్, నెక్ లెంత్ ఎంత అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. నేను ఇక్కడ బోట్ నెక్ తీసుకుంటున్నాను, అందుకోసం 7 ఇంచెస్ తీసుకున్నాను. మీరు మామూలు నార్మల్ నెక్ పెట్టుకోవాలంటే 5 ఇంచెస్, షోల్డర్స్ మరీ జారకుండా ఉండాలంటే 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు. నార్మల్ మన చూడీదార్ కోసం పెట్టుకుంటే 6 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ బోట్ నెక్ కోసం పెడుతున్నాను కాబట్టి 7 ఇంచెస్ పెట్టాను. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ కింద మనం ఆర్మ్ కోసం కూడా అదే తీసుకోవాలి 7 ఇంచెస్. ఇక్కడ 6 పెడితే ఇక్కడ కూడా 6 తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీద్దాం. ఇప్పుడు నెక్ లెంత్, నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ నేను ఇక్కడ పాట్ నెక్ పెడుతున్నాను కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మన రౌండ్ కోసం 4 ఇంచెస్, ఇక్కడ నుండి డౌన్ 7 ఇంచెస్, ఇదే 4 ఇంచెస్ ఇక్కడ కూడా డ్రా చేసుకున్నాం. ఇక్కడ నాకు ఎక్కువ విడ్త్ అవసరం లేదు, అందుకోసం నేను 2.5 ఇంచెస్ నార్మల్ డ్రెస్సెస్ 2.5 కానీ 3 కానీ తీసుకుంటాను. ఇక్కడ అదే ఎక్కువ విడ్త్ కావాలి మనకు, ఎక్కువ ఓపెన్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు 3 ఇంచెస్ 3.5 4 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. పాట్ నెక్ కోసం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పాట్ నెక్ కర్వ్ అనేది తీయాలి. ఈ కర్వ్ కోసం ఫస్ట్ నెక్ పైన అక్కడ నుండి ఇక్కడ మనకి ఏ షేప్ కావాలో అది తీసుకోవచ్చండి. పాట్ నెక్ రౌండ్ షేప్ అవ్వచ్చు, ఏదైనా మీ ఇంట్రెస్ట్ని బట్టి. నేను ఇక్కడ పాట్ నెక్ రౌండే తీద్దామని, లేదా చేత్తో నేను తీయవచ్చు. నేను కొంచెం క్రాస్ ఉండే విధంగా తీస్తున్నాను, మీ చాయిస్ అది. ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనం క్లాత్ని కొంచెం కూడా
కదిలించకూడదు. క్లాత్ కదిలితే మెజర్మెంట్ మాత్రమే కట్ అయిపోతుంది. సో మన హ్యాండే మూవ్ అవుతూ ఉండాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను చిన్న హోల్ పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ తీసుకొని ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. సేమ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ ఇదే పార్ట్ని వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేద్దాం. ఇలా సేమ్. ఇక్కడ ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నాను కాబట్టి ఉన్న మెజర్మెంట్ కన్నా మనకి ఇక్కడ కటింగ్లో కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. సో ఇలా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఇక్కడ స్టిచ్ అయిపోయేలోపు మనకి కరెక్ట్ మెజర్మెంట్ నీట్గా బ్లౌజ్ వస్తుంది. ఇది తీసేసి ఇప్పుడు నెక్ లెంత్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, ఇక్కడ ఒక డాట్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బోట్ నెక్ కొంచెం డీప్ పెడతాను ఈ బ్లౌజ్కి, ఈ డ్రెస్కి. సో నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 3 ఇంచెస్ బోట్ నెక్ పైకైనా పెట్టుకోవచ్చండి, లేదా డీప్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి 5 ఇంచెస్ మెజర్ చేశాను. అండ్ దెన్ 4 ఇంచెస్. ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, మొత్తం 5.5. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ దగ్గర లోతు తీసుకోవాలి కదా, దానికోసం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ అలా 1.5 ఇంచ్ వదిలేసి నెక్స్ట్ ఎక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మన లోతు తీసుకోవాలి. ఇలా ఈ లోతు తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తానండి. కాకపోతే బిగినర్స్ ఉంటారు కదా, మామూలుగా ఒకసారి ప్రిన్సెస్ కట్ వేరే వీడియో చేస్తాను, కాకపోతే ఇందులో ఎలా మెజర్ చేస్తాను ఏంటనేది చిన్న మామూలుగా చెప్తాను. ఇక్కడ నుండి ఒక 4 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా ఈ మిడిల్లో ఇక్కడ మన మొత్తం షోల్డర్ నుండి ఎంతైతే ఉందో అక్కడ నుంచి 9 ఇంచెస్ అయినా పర్వాలేదు, 9.5 అయినా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ మిడిల్ పాయింట్ కరెక్ట్గా మిడిల్కి వస్తుంది ఈ డాట్. 9 ఇంచెస్ 9.5 పెట్టుకుంటే. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ 1.5, మనకి ఇంకా ఎక్కువ కొంచెం బుట్ట రావాలి అంటే 1.5 పెట్టుకోవచ్చు, లేదా 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ 1.5, ఈ డాట్కి అవతల పక్క 1.5 పెట్టాం. ఈ విధంగా ఈ రెండు డాట్స్ని ఇలా కలుపుకొని ఇక్కడ నుంచి మనకి కర్వ్ తిరుగుతుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని దీనికి ఇలా క్రాస్గా ఈ కర్వ్కి ఇదనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా తీయకూడదు, కొంచెం డౌన్ ఇక్కడ ఇలా క్రాస్ తీసుకుంటే నీట్గా వస్తుంది మనకి ఇక్కడ పఫ్ కూడా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఇది అయిపోయిన తర్వాత నెక్ రౌండ్, నేను ఇక్కడ టోటల్ యూ షేప్ ఇస్తున్నానండి. నార్మల్గా ఏ మోడల్ కావాలంటే అది మనం ఇక్కడ ఈ స్క్వేర్ షేప్లో డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ యూ షేప్ ఇచ్చాను. ఇప్పుడు ఏ విధంగా మొత్తం డ్రా చేసిన విధంగా కట్ చేసుకున్నాం.
ప్రిన్సెస్ కట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా మనం టక్స్ వేస్తాం కదా డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ, అలా కొంచెం ఎక్కువ టక్ ఉండేలాగా 2.5 ఇంచెస్లో టక్ వేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని కట్ చేసుకొనైనా మనం బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు, లేదా నార్మల్గా ఇలా ఉంచైనా స్టిచ్ చేయొచ్చు. సో నేను ఇలానే ఉంచేస్తున్నాను నీట్గా ఉండటం కోసం. ఇది మెయిన్ పార్ట్ కట్ చేసిన తర్వాత నేను షోల్డర్ మొత్తం జాయింట్ తీసిన తర్వాత ఈ పార్ట్ అనేది నేను డైరెక్ట్గా స్టిచ్ వేస్తానండి. సో అందుకనే కట్ చేయలేదు. కొంతమంది ఒక్కొక్కసారి ఇది వేసుకొని ఇక్కడ పైపింగ్ వేయాలంటే నార్మల్గా ఇది యాస్టిజ్గా కట్ చేసి తీసేసి తర్వాత పైపింగ్ లోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. నేను ఇక్కడ మాత్రం కట్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, సారీ 3/4 హ్యాండ్స్ అండి ఈ డ్రెస్కి. సో ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ 15 ఇంచెస్. సో ఈ 15 ఇంచెస్ని ఫస్ట్ మనం మెజర్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం పైపింగ్ ఆర్ క్లాత్ ఇది అవ్వడం కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి 15 ఇంచెస్ మెజర్ చేశాను. దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. సో 11 ఇంచెస్లో హాఫ్ 5.5 ఇంచెస్, ఇక్కడ 5.5 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ ఆర్మ్ దగ్గర 2 ఇంచెస్ మెజర్ చేసుకొని ఇక్కడ నుంచి కర్వ్ తీద్దాం. లేదా మీరు ఫస్ట్ టైం మేము హ్యాండ్స్ ఇలా కట్ చేస్తున్నాము 3/4 హ్యాండ్స్ అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర కర్వ్ డౌన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా రావాలి అని అనుకుంటే ఇలా చేసుకొని ఇక్కడ నుంచి కర్వ్ అనే ఎండ్ అనేది ఇక్కడికి ఫినిష్ అయ్యేలాగా నీట్గా ఇక్కడ నుంచి మనం షోల్డర్ దగ్గర ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ ఇక్కడ 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే కర్వ్ తీయాలి. లేదంటే ఇక్కడంతా బుట్టలాగా ఒకలాగా వచ్చేస్తుందండి స్టిచ్ చేసిన తర్వాత, నీట్గా ఉండదు హ్యాండ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కర్వ్ అనేది తీసాం. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఖర్చు కూడా ఇందులోనే యాడ్ చేసి తీసానండి, సపరేట్గా చూపించలేదు. ఈ విధంగా వస్తుంది. ఇది అసలు, ఇది ఖర్చు కోసం 1/2 ఇంచ్. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎట్లయితే 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం 2.5 ఇంచెస్ పెట్టాము ఎడ్జ్లో. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ వచ్చేసి 7.5 ఇంచెస్. సో మనకి ఈ 7.5 ఇంచెస్ ఇక్కడ వరకు మెజర్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ని మనం యాడ్ చేసి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా యాడ్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న విధంగా హ్యాండ్ అనేది కట్ చేద్దాం. ఈ విధంగా హ్యాండ్ మనం కట్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే మనం లోతు తీసామో చంక లోతు డౌను, సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా లోతు తీసుకోవాలండి. ఇలా తీసుకోకపోతే హ్యాండ్ అంతా లూజ్గా తిత్తులు ఇలా వచ్చినట్లుగా ఉంటుంది. ఇలా తీస్తే నీట్గా షోల్డర్ దగ్గర నుంచి కూడా బ్లౌజ్ మనకు నీట్గా ఉంటుంది జాయిన్ చేసిన తర్వాత. ఈ విధంగా 3/4 హ్యాండ్స్ కటింగ్
ఇది హ్యాండ్స్. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయి మనకి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పెప్లమ్ బ్లౌజ్లో బాడీ పార్ట్ కాకుండా కింది వైపున పార్ట్ కట్ చేయాలండి. అది మొత్తం టోటల్ వచ్చేసి 24 ఇంచెస్. దానిలోంచి మనం బాడీ పార్ట్ కోసం 14 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు మిగిలిన 10 ఇంచెస్ని ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ పొడవు 11 ఇంచెస్ డ్రా చేస్తున్నాను. కరెక్ట్గా 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నడుము వచ్చేసి 7.5 ఇంచెస్. మనకి 31 మొత్తం లూజ్ 31 ఉంది. సో దాంట్లో హాఫ్ పార్ట్ వచ్చేసి 15.5 ఇంచెస్. ఆ 15.5 ఇంచెస్ మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని దానికి ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ కలుపుకొని మొత్తం మెజర్ చేసుకున్నాం అండి. సో 15.5 అండ్ ప్లస్ 4 టోటల్గా 20 తీసుకున్నా. ఇక్కడ ప్రిన్స్ ఇస్తాను కాబట్టి క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎంతైతే మనకి క్లాత్ ఉందో అంత మెజర్మెంట్ తీసుకుందాం. యాక్చువల్ వచ్చేసి 15.5. ఈ క్లాత్ 15.5 మాత్రమే ఉంది. దీనికి యాడ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు 4 మడతల మీద ఉందండి ఇది క్లాత్. సో 15.5 15 అంటే డబల్ వస్తుంది. మనకి క్లాత్ కూడా సరిపోతుంది. సో 15.5 డ్రా చేసుకొని నేను ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేద్దాం. ఈ విధంగా స్ట్రైట్ లైన్ కట్ చేసుకున్నాం. మీకు క్లాత్ ఇంకా సరిపోలేదు అని అనుకుంటే, ఎక్కువ ప్రింట్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే క్లాత్కు ఇంకా కొంచెం యాడ్ చేసి మనం ఎక్కువ ప్రింట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ప్రింట్స్ వేస్తున్నానండి. సో క్లాత్ సరిపోతుంది. ఈ విధంగా మనకి పెప్లమ్ బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా ఒకసారి మనం వీడియో చూస్తే అర్థమైపోతుంది. దీనికోసం 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే మనకి 3/4 హ్యాండ్స్ కావాలన్నా ఫ్రీగా క్లాత్ మనం కట్ చేయొచ్చు ఈజీగా. బ్యాక్ పార్ట్ చేసాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, కింద బార్డర్ కోసం. ఇది ఈ విధంగా మన పెప్లమ్ బ్లౌజ్ కటింగ్ చూసాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఒక ½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ నీట్గా సరిపడా వస్తుంది క్లాత్. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనం టాప్కి కింద వైపున 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్కి. ఆ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్. దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని మెయిన్ క్లాత్ దీనికి క్లాత్ యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రిల్స్ వేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది క్లాత్. ఈ మీటర్ క్లాత్ని దీనికి యూస్ చేస్తాను.